హాయ్ హలో గైస్ వెల్కమ్ టు వినయ్ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి రోహిత్ శర్మ రికార్డ్ గురించి తెలుసుకుందాం. లైక్ ద వాచ్. రోహిత్ శర్మ 1987 ఏప్రిల్ 30 మహారాష్ట్రలో జన్మించాడు. అయితే ఇతను తెలుగు కుటుంబానికి చెందినవాడు. అతని పూర్తి పేరు రోహిత్ గురునాథ్ శర్మ. అతను చిన్న వయసులోనే తన క్రికెట్ జీవితాన్ని ప్రారంభించాడు. సాధారణంగా రంజీ ట్రోఫీ ముంబై జట్టుకు ఆడతాడు. ముంబై జట్టుకు ఆడడం అతని క్రికెట్ నైపుణ్యం పెంచుకోవడానికి మరియు భారత జట్టులో స్థానం సంపాదించడానికి ఉపయోగపడుతుందని అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు ఆడాలని కలలు కనే ఇతరుల క్రికెటర్లకు రోహిత్ శర్మ జీవితం అంకితం. రోహిత్ శర్మ క్రికెట్ కోసం అతని కృషి మరియు అంకిత భావం అతని జీవితంలో 2006లో మలుపు తిరిగింది. అతను భారతదేశం అండర్-19 ప్రపంచ కప్పు ఎంపికయ్యాడు మరియు అతను 2006 అండర్-19 ప్రపంచ కప్పు ఆడాడు. టీమిండియా కోసం అండర్-19 ప్రపంచ కప్పు అతను తన ప్రదర్శన కారణంగా సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అతన్ని అండర్-19 ప్రపంచ కప్కు అరంగేటం చేశాడు. రోహిత్ శర్మ టోర్నమెంట్ల తర్వాత అతను అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టు తరపున ఆడే అవకాశం పొందాడు మరియు అతను అండర్-19 ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు కూడా చేశాడు. భారత క్రికెట్ జట్టు నుండి రోహిత్ శర్మ తన అద్భుతమైన ప్రదర్శన కారణంగా 123 బంతుల్లో 146 పరుగులు చేశాడు. గుజరాత్లో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో కేవలం 167 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. అతను అద్భుతమైన ప్రదర్శన కారణంగా క్రికెటర్లు అతన్ని హిట్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. హిట్ మ్యాన్ శర్మ అని కూడా పిలుస్తారు. అతను సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలని ఇష్టపడేవాడు మరియు సిక్సర్స్ కొట్టాలని ఇష్టపడేవాడు. రోహిత్ శర్మ పవర్ హిట్టింగ్ మరియు క్రికెట్ మ్యాచ్ ఆడే క్లాస్ రోహిత్ శర్మ ప్రొఫెషనల్ ఇతర ఆటగాళ్ళ కంటే ప్రత్యేకంగా చేస్తాడు. అతను ఛాలెంజర్స్ ట్రోఫీ వంటి ఇతర జాతీయ స్థాయి టోర్నమెంట్లను కూడా ఆడాడు. చాలా పోరాటం చేశాడు. కృషి కారణంగా అతని కలను నిజం చేసుకున్నాడు మరియు చివరకు అతను 2006-2007లో రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. రంజీ ట్రోఫీ సందర్భంగా బెంగాల్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ను గెలిపించాడు రోహిత్ శర్మ. ముంబై జట్టుకు ట్రోఫీని కూడా అందించాడు. ఆ సమయంలో రోహిత్ శర్మ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. రోహిత్ శర్మ అతను జాతీయ స్థాయిలో తన జట్టు కోసం ఆడాలని T20 ప్రపంచ కప్ భారత్ గెలిచేందుకు భారత జట్టులో భాగంగా రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాపై హాఫ్ సెంచరీ కూడా చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో T20లో తొలి హాఫ్ సెంచరీ, వన్డేలలో మరో తొలి సెంచరీ పాకిస్తాన్పై కావడంతో భారత సెలెక్టర్లు భారత జట్టుకు ఆడే అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో రోహిత్ శర్మ భారత జట్టుకు సచిన్ టెండూల్కర్ లాగా మారాడు మరియు అతనితో కూడా కలిసి బ్యాటింగ్ ఆడేందుకు కలలు కనేవాడు. చివరకు అతనితో కలిసి ఇన్నింగ్స్ ఆడాడు. తన కలను నిజం చేసుకున్నాడు. అతని కెరియర్ ప్రారంభ దశలో జట్టు కోసం అనేక క్రికెట్ మ్యాచ్లు, ఇన్నింగ్స్లను పూర్తి చేశాడు. అతను ప్రతిభ, అనుభవం అని స్టార్ క్రికెటర్లుగా మారాడు. రోహిత్ శర్మ జీవిత చరిత్రలో అతను క్రికెట్ కెరియర్లో అతను తన ఆటపై దృష్టి పెట్టాడు మరియు కష్టపడ్డాడు. అతనికి విజయం అంత దూరం కాదు. క్రికెట్ ప్లేయర్స్కు అతను హిట్ మ్యాన్ ద్వారా తెలుసు. అతని బ్యాటింగ్ స్టైల్ అతనే గొప్పగా చేసుకున్నాడు. రోహిత్ శర్మ జీవిత ప్రయాణం యువ క్రికెటర్లకు అంకితం మారింది. రోహిత్ శర్మ రికార్డులు చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ అన్ని రికార్డులను బద్దలు కొట్టాడు మరియు అతని రికార్డులు అతని సృష్టించాడు. అతని ప్రతిభకు తన బ్యాటింగ్ స్టైల్ చేంజ్ చేసి అభిమానులు ఇష్టపడేలా అతని స్టైల్లో బ్యాటింగ్ చేసేవాడు. రోహిత్ శర్మ అతను 3 ఫార్మాట్లో భారత జట్టులో ఉన్నాడు. రోహిత్ శర్మ రికార్డులు పరిమిత ఓవర్లో అత్యంత ఆటగాడిగా చేసింది. అతను సింగిల్ మరియు డబల్లో కాకుండా బౌండరీలతో, సిక్సర్లతో 186 బౌండరీలు కొట్టి రికార్డులు బద్దలు కొట్టాడు. అది రోహిత్ శర్మ ఆట తీరు. అతను సాధారణంగా తనదైన స్టైల్లో ఆడతాడు. విడదీయలేని రోహిత్ శర్మ రికార్డులలో కొన్ని. రోహిత్ శర్మ T20 ఫార్మాట్లో సెంచరీస్ చేశాడు. 2వ భారతీయ బ్యాట్స్మెన్
అంతకుముందు సురేష్ రైనా T20 ఫార్మాట్లో సెంచరీ కొట్టాడు. ఏకంగా భారత ఆటగా ఆ మ్యాచ్లో అతను 66 బంతుల్లో 106 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 3 ఫార్మాట్లో సెంచరీస్ సాధించాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడు రోహిత్ శర్మ. తన మొదటి డబుల్ సెంచరీ 2014 నవంబర్ 13వ తేదీ కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో శ్రీలంకపై డబుల్ సెంచరీ కొట్టాడు. 264 పరుగులు చేశాడు. ఇది వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఈ ఇన్నింగ్స్లో వన్డేల్లో 33 ఫోర్లు, మరో మ్యాచ్ల్లో 16 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై 171 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా ఇదే. కెప్టెన్గా తన జట్టుకు డబుల్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే సిరీస్లో 50 సిక్సర్స్ భారీ హిట్మ్యాన్ రోహిత్ శర్మ మాత్రమే. క్రికెట్ చరిత్రలో అతను 3వ డబుల్ సెంచరీ చేశాడు. ఏకంగా మొహాలీలో జరిగిన 2017 డిసెంబర్ 13వ తేదీన శ్రీలంకపై 208 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. T20 ఫార్మాట్లో శిఖర్ ధావన్తో కలిసి రోహిత్ శర్మ 158 పరుగులు భాగస్వామ్యం చేశాడు. అతను న్యూజిలాండ్పై 80 పరుగులు చేశాడు. న్యూజిలాండ్పై అత్యధిక వ్యక్తిగత స్కోర్. విజయంలో లక్ష్యంగా రోహిత్ శర్మ 1000 పరుగులు చేశాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.